ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో హాజరైనటువంటి నాతోటి సహోదరులకు సోదరిమణులందరికీ వందనాలు చెల్లిస్తున్నానండి. ఈరోజు నేను ప్రేమ వలన కలిగే ప్రయోజనాలు అనే అంశాన్ని గురించి బోధించాలనుకుంటున్నానండి. ప్రేమ వలన కలిగే ప్రయోజనాలు. ప్రేమ వల్ల ప్రయోజనాలు ఉన్నాయా అంటే ఉన్నాయని బైబిల్ చెప్తుందండి. ప్రేమ లేకపోతే ఏ ప్రయోజనం లేదని బైబిల్ చెప్తుంది. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 3వ వచనంలో ఇలా రాయబడిందండి. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు అన్నాడండి. కాబట్టి ఒక మనిషి ఈ భూమి మీద ఎంత చేసినా ఏం చేసినా ప్రేమ లేకపోతే ప్రయోజనం లేదంటండి. కాబట్టి ప్రయోజనాలన్నీ కూడా దేనిని బట్టి ఉన్నాయి అంటే ప్రేమను బట్టి ఉన్నాయి, ప్రేమలోనే ఉన్నాయి, ప్రేమ వల్లే ఉన్నాయి. అందుకనే నేను ఈరోజు చెప్పాలనుకున్న పాఠానికి ఏం పేరు పెట్టానండి? ప్రేమ వలన కలిగే ప్రయోజనాలు. ప్రేమ అనే మాటకి నిర్వచనం ఏమిటి అంటే గుడ్ ఫీలింగ్ అనే మాట మనం డిక్షనరీలో చూస్తామండి. అంటే మంచి భావోద్రేకము. ప్రేమ అనే మాటకు అర్థం ఏంటండి? మంచి భావోద్రేకము అనే అర్థం అండి. ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఎంతో విలువైంది, ఎంతో పవిత్రమైంది ఏదైనా ఉంది అంటే దాని పేరు ప్రేమ అండి. ప్రేమ అన్నిటికంటే విలువైందా, అన్నిటికంటే పవిత్రమైంది అంటే ముమ్మాటికి విలువైంది, పవిత్రమైంది. మీకు తెలుసో లేదో, ఏదైతే విలువైందో దానికే నకిలీలు పుట్టుకొస్తుంటాయి. విలువ లేని వాటికి నకిలీలు ఎవరు తయారు చేయరు. ఉదాహరణకి బంగారం విలువైంది కాబట్టి రోల్డ్ గోల్డ్ కనిపెట్టారు కదండి. ఇత్తడికి ఎవడైనా ఇత్తడికి డూప్లికేట్ కనిపెట్టారా? కనిపెట్టాల్సిన అవసరం లేదు. ఇనానికి రోల్డ్ గోల్డ్ అదే లేకపోతే డూప్లికేట్ నకిలీ ఎవరు కనిపెట్టరు, అవసరం లేదు. ప్లాస్టిక్కి ఎవరు నకిలీ కనిపెట్టరు. దేనికి కనిపెడతారండి నకిలీ? బంగారానికి. ఎందుకంటే బంగారం విలువైంది కాబట్టి. అదేవిధంగా కరెన్సీ కూడా విలువైంది కాబట్టి నకిలీలు కనిపెడతారు. అంటే దొంగ నోట్లు అంటాం మనం. రూపాయి కాసులకి ఎవరైనా డూప్లికేట్లు కనిపెడతారా? కాయిన్స్కి కనిపెట్టరు, ఎందుకంటే అది విలువ లేదు. ఏది విలువైంది? కరెన్సీ, నోట్లు. ఆ నోట్లకి విలువైనవి కాబట్టి వాటికి నకిలీలు వస్తాయి. విలువైన వాటన్నిటికీ కూడా ఎప్పుడు నకిలీలు వస్తుంటాయి. ఎంతో విలువైన, ఎంతో పవిత్రమైనటువంటి ఈ ప్రేమకి కూడా నకిలీలు వచ్చేసేయండి. ఏంటా నకిలీలు అని అంటే, ఈరోజు మనం ప్రేమ అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఎవరు అంటే ఈ టీనేజ్లో ఉన్నటువంటి యువతీ యువకులు. అవునా కాదండి? ఎవరిని ప్రేమ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది వాళ్ళేనండి. ఈ ప్రేమ పేరుతో వాళ్ళ జీవితాలని నాశనం చేసుకోవడం మనం రోజు కళ్ళారా చూస్తూ ఉన్నాం, టీవీల్లోనూ పేపర్లోనూ చదువుతూ ఉన్నాం. కాబట్టి సమాజం ఈ ప్రేమ అనే మాట వినగానే ఎంతో విలువైన ఈ ప్రేమని, ఎంతో పవిత్రమైనటువంటి ఈ ప్రేమని ప్రస్తుతం ఎలా చూస్తుందండి సమాజం? అపవిత్రమైందిగా చూస్తుంది. ఇదొక చెడ్డ భావోద్రేకంగా చూస్తుందండి. ఇదేదో బూతుమాటలాగా చూస్తుంది కదండి. ప్రేమ అనగానే ఏది గుర్తొస్తుంది? చెడు గుర్తొస్తుందా, మంచి గుర్తొస్తుందా? చెడు గుర్తొస్తుంది అందరికీ కూడాను. దీనికి కారణం ఏంటి అంటే సినిమాలండి. ఈ సినిమాల ప్రభావం వల్ల యువతీ యువకులు వాటికి అట్రాక్ట్ అయ్యి వాళ్ళ జీవితాలని నాశనం చేసుకోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈ సినిమాలన్నిటిలో ఏం చూపిస్తారండి ఏమండి? ఏ వయసులో ఉన్నవారి మధ్య ప్రేమ పుడుతుందని చూపిస్తారంటే ఈ టీనేజ్ అంటే చూడండి 16,
17, 18, 19 వీళ్ళు ఈ టీన్ ఎవరిలో ఉంటుందో వాళ్ళలోనే పుడుతుంది అన్నట్టు వాళ్ళు చూపిస్తుంటారండి. ఇంకా పెద్దవాళ్ళలో ఉండదా? సినిమాల్లో చూపించే ప్రేమల్లో ఎవరిలో చూపిస్తారంటే ఈ టీనేజ్ వయసులో ఉన్న వాళ్ళలోనే ప్రేమ పుడుతుంది అన్నట్టు, ఆ ప్రేమ కోసం ఎంతైనా చెయ్యాలన్నట్టు, ఏదైనా చెయ్యాలన్నట్టు, ఏమంటే చివరికి అవసరమైతే ఎవరినైనా ఎదిరించాలన్నట్టు, దేన్నైనా వదులుకోవాలన్నట్టు, కుదరకపోతే చావాలన్నట్టు చూపిస్తారండి. ఈ సినిమాలకి ఎడిక్ట్ అయిపోయి ఎంతోమంది వాళ్ళ జీవితాలని నాశనం చేసుకోవడం నేడు మనందరం చూస్తున్నాం, సమాజం చూస్తుంది, ప్రపంచం చూస్తుంది. కాబట్టి ఈ ప్రేమ అనగానే ఎంతో విలువైనటువంటి మాటని, పవిత్రమైన మాటని ఈరోజు అపవిత్రమైన మాటగా చూడడానికి కారణమైందండి. వాస్తవానికి ఇది ప్రేమ కాదు. అందాన్ని బట్టో, ఆస్తిని బట్టో, అధికారాన్ని బట్టో కలిగే భావోద్రేకం ప్రేమ కాదండి. ఈరోజు మనం చూసినప్పుడు దేన్ని చూసి ప్రేమించావు బాబు అని అంటే ఏం చెప్తారండి? ఆ అమ్మాయి అందమండి, ఆ అమ్మాయి నవ్వితే చొట్టబొగ్గలు వస్తున్నాయి, నాకు అది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అండి, నేను చూడగానే నాకు అదే నచ్చిందని అంటారండి. ఎంతకాలం ఉంటుంది అందం? ఎంతకాలం ఉంటుంది ఏమండి? ఒక పాప బాబు పుట్టేటప్పటికి ఒళ్ళంతా మొత్తం ముఖమంతా సొట్టలే వస్తాయి. అప్పుడు ద్వేషిస్తారండి. పోనీ ఆస్తిని చూసా, ఆస్తి శాశ్వతమా? కూర్చొని తింటే కొండలు తరుగుతాయి అంటారు. ఆస్తి పోయిన తర్వాత ప్రేమ చచ్చిపోతుంది. ఒకవేళ ఏదైనా ఉద్యోగమో అధికారమో చూసి ప్రేమిస్తే అది మాత్రం శాశ్వతమా? అది శాశ్వతం కాదు. కాబట్టి ఈ యొక్క భౌతికమైన వాటిని చూసి, పైరూపాన్ని చూసి, ఈ నశించిపోయే వాటిని చూసి కలిగే భావోద్రేకం, దీన్ని ఏమంటారంటే వ్యామోహం అంటారండి, మోహం అంటారు, దీన్ని ఆకర్షణ అంటారు. ఇది ప్రేమ కాదండి. ఇంకా ఇలాంటి వారిని ప్రోత్సహించడానికి మన దేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో వీళ్ళకంటూ ఒక సపరేట్గా ఒక డేని కూడా పెట్టారు. ఒక రోజు ఏమంటారండి? ఆ రోజుని ప్రేమికుల రోజు, ప్రేమికుల దినం, వ్యాలంటైన్స్ డే. ఒక రోజుని కేటాయించుకున్నారండి. ఫిబ్రవరి 14 ప్రేమికులకు బాగా గుర్తుంటుంది. అంటే ఆ రోజే ఒకరికి ప్రపోజ్ చేయాలని, ఆ రోజు ప్రపోజ్ చేస్తే కాదనకూడదని, ఏంటి కొంతమంది దానికోసం ప్రిపేర్ అయిపోతుంటారు ఏమండి. ఇంకా ఈ ప్రేమికులు ఇంకా ఏం కనిపెట్టారంటే ఆ ప్రేమకు ఒక గుర్తు, ప్రేమకు గుర్తు ఏంటండి? తాజ్మహల్ అంటే అండి ఆర్ట్స్ బొమ్మ, అంటే హృదయం, గుండె. ఇంకా తాజ్మహల్ ఏంటి? నేను ఎప్పుడు తాజ్మహల్ వెళ్ళలేదు, దగ్గరుండి చూడలేదు, కానీ ఇంటర్నెట్లో చూశాను. నాకు తాజ్మహల్ చూస్తే, తాజ్మహల్ యొక్క చరిత్ర అంతా వింటే నాకు ఎక్కడ అందులో ప్రేమ కనపడలేదండి. తాజ్మహల్ దగ్గరికి వెళ్ళి మనం చూస్తే మనకు కనపడేవి ఏంటంటే అక్కడ షాజహాన్, ముంతాజుల సమాధులు కనపడతాయి. 2 సమాధులు కనపడుతున్నాయి తప్ప ప్రేమ కనపడలేదండి. కారణం ఏంటంటే దాన్ని కట్టించినటువంటి షాజహాన్కి ఈమె 7వ భార్య అండి. ఈ ముంతాజ్ ఎన్నో భార్య అమ్మా? 7వ భార్య. ఈమె కూడా కన్యక కాదు, మరొకడు భార్య. మరొకరు భార్యని ఎత్తుకొచ్చేసాడు ఈయన, పెళ్లి చేసుకున్నాడు. ఈమెకి 14 మంది పిల్లలు పుట్టారండి. 14వ సంతానాన్ని కనేటప్పుడు ఆమె చనిపోయింది. ఆమె చనిపోతే వెంటనే వాళ్ళ చెల్లిని పెళ్లి చేసేసుకున్నాడండి. ఈ షాజహాన్ ఏం చేశాడమ్మా? ముంతాజ్ యొక్క చెల్లిని పెళ్లి చేసేసుకున్నాడు. పెళ్లి చేసేసుకొని ఈ యొక్క ముంతాజు యొక్క జ్ఞాపకానికి ఒక సమాధి కట్టాడు. దాని పేరు ఏంటండి? తాజ్మహల్. ఈరోజు దాన్ని కట్టడానికి 20 సంవత్సరాలు పట్టిందంట అండి. 1000 మంది కార్మికులు పనిచేశారు. అంతా కట్టిన తర్వాత
ఇలాంటి దాన్ని ఇంకెవరో కట్టకూడదని చెప్పి దాన్ని కట్టిన వాళ్ళు అందరి చేతులు నరికించాడంటండి షాజహాన్. బొటల వేళ్ళు తీయించేశాడంట. ఏమండి, ఎక్కడైనా అసలు తాజ్మహల్ చరిత్ర ఒకవేళ మనం చదివితే అందులో ఎక్కడైనా ప్రేమ కనపడుతుందా? ఏంటండి, ఎక్కడా ప్రేమ కనపడలేదండి. ఈరోజు ప్రేమికులందరికీ అదొక బ్యాండ్ అంబాసిడర్. దాన్ని చూసి ఒక మురిసిపోతుంటారు. ఒక అమ్మాయికి గిఫ్ట్ ఇస్తే ఏది ఇస్తాడండి? తాజ్మహల్ బొమ్మ పట్టుకెళ్ళి ప్రతి ఇంట్లో పెట్టుకుంటుంటారు, షోకేసులో పెట్టుకుంటుంటారు. అది ప్రపంచ వింతల్లో ఈరోజు ఒక వింతగా భావిస్తున్న వాళ్ళు కూడా లేకపోలేదండి. అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, టీనేజ్లో కలిగేటటువంటి భావోద్రేకం ప్రేమ కాదండి. ఇది ప్రేమ కాదు. మరి ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే ఏంటో తెలియజేసేది ఒక గ్రంథం మాత్రమేనండి, బైబిల్ మాత్రమే. దేవుని యొక్క గ్రంథంలో మనం చూస్తే దీని గురించి ఏమి రాయబడిందో, ఈ భావోద్రేకం గురించి, ఈ ఆకర్షణ గురించి, ఈ మోహం గురించి దేవుడు తన గ్రంథంలో ఏమి రాయించాడో ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథంలో 2వ అధ్యాయం 33వ వచనంలో మనం చూసినప్పుడు, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 33వ వచనంలో, కామము తీర్చుకున్నట్టుకే నీవెంతో ఉపాయముగా నటించుచున్నావు అంటున్నాడు. ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు ఉద్దేశించి మాట్లాడుతూ, వాళ్ళు ఎలా నటిస్తున్నారట? ఉపాయంతో. ఎలాంటి ఉపాయం? ఎంతో ఉపాయం. ఆ ఉపాయం వెనకాతల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అంటే, కామము తీర్చుకోవడం, లేకపోతే మోహం తీర్చుకోవడం, లేకపోతే వాళ్ళ యొక్క దురాశలు తీర్చుకోవడం, వాళ్ళ శరీర కోరికలు తీర్చుకోవడానికట ఇశ్రాయేల్ ప్రజలు ఎంతో ఉపాయంతో నటించుచున్నారట. నటిస్తున్నారా నిజంగానా? ఏంటి నటన? ఈరోజు కూడా మనం ఆ టీనేజ్లో ఉన్నటువంటి పిల్లల యొక్క ప్రవర్తన చూస్తే వాళ్ళ మాటలు కానీ, వాళ్ళ చూపులు కానీ, వాళ్ళ ప్రవర్తన కానీ, ఏంటి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కానీ, ఇదంతా నటన. వాళ్ళ అవసరం తీరే వరకు నటిస్తారండి. ఆ మాటలు నిజమనుకుంటారు చాలామంది. నువ్వు లేకపోతే నేను బ్రతకలేనంటారు. ఏమండి, నిన్ను చూడకుండా ఉండలేనంటారు. పెళ్ళి ఒకవేళ ఇద్దరికి పెళ్ళి చేసామనుకోండి, ఆ తర్వాత అలాగే ఉంటారా? ఏమండి, దీన్ని మనం చూసినప్పుడు ఈ లోకంలో ఉండే ఈ భావోద్రేకం, దీని వెనకాతలు ఉన్నది ప్రేమ కాదు, దీని వెనకాతలు ఉన్నది కామం అని దేవుని యొక్క గ్రంథంలో మనం చూసామండి. యెహెజ్కేలు గ్రంథంలో 33వ అధ్యాయం 31వ వచనంలో, యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 31వ వచనంలో ఇలా రాయబడిందండి. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు కానీ వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. ఏం చేస్తారంటమ్మా? నోటితో ఎంతో ప్రేమను కనపరుస్తారట. నోటితో కనపరచడం అంటే లేని గొప్పలు చెప్పడం. నువ్వు నీకంటే అందమైన వాళ్ళు ప్రపంచంలో లేరు తెలుసా, నువ్వు ఏంజిల్, నువ్వు అలాగా, నువ్వు ఎలాగా అని చెప్పి అవతల వాళ్ళని ఉద్రేకపరిచి, అవతల వాళ్ళని మోసం చేయడానికి ఏం చేస్తారంటమ్మా? నోటితో ఎంతో ప్రేమ కనపరుస్తారట. వారి హృదయము లాభాన్ని అపేక్షించును. దేన్ని బట్టి ఎలా మాట్లాడుతున్నారంటే, నీ వెనకాతలు ఉన్న డబ్బును చూసి, నీ వెనకాతలు ఉన్న ఆస్తిని చూసి, నీ వెనకాతలు ఉన్న అందాన్ని చూసి, లేకపోతే నీ వెనకాతలు ఉన్నటువంటి ఉద్యోగాన్ని చూసి, లేకపోతే అధికారాన్ని చూసి. అంటే ఒక పేదరాళ్ళు ఎవరైనా ప్రేమిస్తారా? ఒక కురూపిని ఎవరైనా ప్రేమిస్తారా? ఎవరు ప్రేమించరు. ఎవరైతే కొంచెం అభివృద్ధి అవుతున్నారో, ఎవరైతే ఉన్నతంగా ఉన్నారో, ఎవరైతే అందంగా ఉన్నారో వారినే. ఏంటండి, పుట్టినరోజు ఎప్పుడో కనిపెట్టేస్తాడు ఎలాగోలాగా మొత్తానికి. బర్త్డే రోజు పెద్ద గిఫ్ట్ పట్టుకుని వచ్చేస్తాడండి. ఏదైనా కావాలని ఎలా చెప్పబోయం వెంటనే తెచ్చేస్తారండి. ఒకటడిగితే బస్తాడు. ఏంటండి, ఏదైనా ఇన్ని గంటలకు రావాలంటే అంతకంటే అరగంట ముందు వచ్చి కూర్చుంటారు. ఎప్పుడండి? అవసరం తీరే వరకు. పెళ్ళైన తర్వాత 6 గంటలకు డ్యూటీ అయిపోతే రాత్రి 9కి వస్తారు. 6 గంటలకు అయిపోదు కదా, 9 గంటల వరకు ఏం చేసామంటే నా ఇష్టం, రేపు వస్తాను ఎక్కువ మాట్లాడితే అంటారు. చూసారండి? అంటే
ఇది ప్రేమ కాదు. బైబిల్ చెప్తుంది ఇది కామం, ఇది వ్యామోహం, ఇది ఆకర్షణ, ఇది దీని ప్రేమ కాదు. కానీ ప్రపంచం అంతా ప్రేమ అనగానే ఏది గుర్తొస్తుందండి? అమ్మాయి అబ్బాయిలు టీనేజ్ వయసులో వాళ్ళకి కలిగేదే ప్రేమ అనే భ్రమలో ఉన్నారు. కాబట్టి ప్రేమని అపవిత్రమైందిగా చూస్తున్నారు, ప్రేమను అసహించుకుంటారండి. ఈ ప్రేమలో పడి మోసపోయిన వారు ఎంతోమంది ఉన్నారండి. చూడండి, కొంతమంది ప్రేమను తెలియజేస్తారు. నువ్వు కానీ ఒప్పుకోకపోతే నేను పురుగుల మంది తాగి చచ్చిపోతానంటాడు ఒకడు. ఇంకొకడు నువ్వు కానీ ఒప్పుకోకపోతే నీ ముఖం మీద యాసిడ్ పోసేస్తానంటాడు ఇంకొకడు. ఏమండి, ఇది ప్రేమ అంటారా? రోమాపత్రికలో 13వ అధ్యాయం 10వ వచనంలో పౌలు గారు అంటారు, ప్రేమ పొరుగువానికి కీడు చెయ్యదు అని. రోమాపత్రిక 13వ అధ్యాయం 10వ వచనంలో ప్రేమ పొరుగువానికి కీడు చేయదు. కీడు చేసేది ప్రేమ ఎలాగవుతుంది? హాని చేసేది ప్రేమ ఎలాగవుతుంది? ప్రేమలో ఏముంటుంది? ప్రేమలో ఏముండదు. ఈ లక్షణాలన్నీ మనం 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం చదివితే మనకు అర్థమవుతుంది. ప్రేమలో త్యాగం ఉంటుంది, ప్రేమలో ఓర్పు ఉంటుంది, సహనం ఉంటుంది. కానీ ప్రేమలో కీడు చేసే గుణం ఉండదండి, హాని చేసే గుణం ఉండదు, ఎదుటి వాళ్ళకి నష్టం చేసే గుణం ఉండదు. కానీ ఇది ఎలా ప్రేమ అవుతుంది? కానీ ఈరోజు మనుషులు దాన్నే ప్రేమ అనుకుంటున్నారు. ఏమంటే అందులోనే నిజమైనది ఏదో ఉందనుకుంటారు. దానికోసం చిన్నప్పటి నుండి కని పెంచి చదివించి గొప్పవారిగా చేసినటువంటి తల్లిదండ్రుల్ని ఎదిరిస్తారు. వాళ్ళు ఒప్పుకోకపోతే ఎక్కడికైనా దూరంగా వెళ్ళి వాళ్ళకి తెలియకుండా పెళ్లి చేసుకుంటుంటారు. పెళ్ళైన తర్వాత తను చేసింది తప్పని తెలిసిన తర్వాత ఇటు తల్లిదండ్రుల దగ్గరికి తిరిగి రాలేక ఆత్మహత్యలు చేసుకొని చనిపోయిన వాళ్ళ గురించి మనం ఎంతమంది గురించినో వింటున్నామండి. అంటే బైబిల్లో కూడా అలాగా ప్రేమ పేరుతో మోసపోయిన వాళ్ళు ఉన్నారా అంటే చాలామంది ఉన్నారు. లోకంలో వాళ్ళ గురించి మనకు అనవసరం. బైబిల్లో ఉన్న సంగతులు మనం ఆలోచించేస్తే న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం మనం చదివితే 4వ వచనం నుంచి చూస్తే అక్కడ సంసోను అనే ఒక న్యాయాధిపతి ఉన్నాడండి. చాలా బలవంతుడు. దేవుడు అతను ఎందుకు పుట్టించాడంటే ఇశ్రాయేలీయులకి విమోచకుడిగా, ఇశ్రాయేలీయులకు ఒక న్యాయాధిపతిగా ఉండి శత్రువులందరినీ కూడా సంహరించి ఇశ్రాయేలుని శత్రువుల బారి నుంచి విడిపించాలని దేవుడు అతన్ని వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకి, గుడ్రాలుగా ఉన్న వాళ్ళకి ఆ బిడ్డని వృద్ధాప్యులు ఇచ్చాడండి. బిడ్డ పుట్టాడు, పెరిగాడు. తల్లిదండ్రులు ఎన్నో సాక్రిఫైజులు చేసుకొని ఆ బిడ్డ కోసం ఎన్నో అలవాట్లు మానుకొని ఎంతో భక్తిగా బిడ్డని పెంచి పెద్ద చేశారు. తీరా యవ్వన కాలంలోకి వచ్చినటువంటి సంసోను ఎక్కడ పడిపోయాడండి? దెలీలా వలలో పడిపోయాడు. ఆ దెలీలా అనే ఆమెని ఫిలిస్తీయులు పంపించారు. అతని బలం ఎక్కడుందో కనిపెట్టమన్నారు. ఆవిడ రోజు తన వయ్యారపు మాటలతో మెత్తన చేసి అతని బలం ఎక్కడుందో కనిపెట్టేసింది. అతని బలం అతని జుత్తులో ఉందని. ఏమైందండి? చివరికి ఫిలిస్తీయులు వచ్చి తన జుత్తు కత్తిరించారు, బలహీన చేశారు, తన గుడ్లు 2 పీకేశారు, కళ్ళు గుడ్లు 2 పీకేశారు. అతని చేత అంత బలవంతుడిని కూడా గానుగాడించారండి. ఎడ్లకు బదులుగా అతన్ని కట్టి వాళ్ళ దేశంలో గానుగాడించారు. ఏమండి, ఎంత అవమానం, ఎంతగా అతన్ని హింసించారో, ఎంతగా బాధ పెట్టారో మనం సంసోను జీవితం మనకి తెలియదు కదండి. దీని వెనకాతల దాగున్నది ఏంటంటే ఈరోజు ప్రేమ అనుకుంటున్నటువంటి ఒకనాటి ఆకర్షణ. ఏం చూశాడు సంసోను ఆమెలో అంటే అందాన్ని. ఏం చూశాడమ్మా? ఆమె శరీరాన్ని చూశాడు, ఆమె అందాన్ని చూశాడు. ఆ భావోద్రేకానికి బానిసైపోయాడు. ఎంతో గొప్ప స్థానంలో దేవుడు కూర్చోబెడితే ఆ స్థానాన్ని ఒక ఆడదాని కోసం కోల్పోయాడండి, పతనమైపోయాడండి. కానీ అతను చివరిలో మారు మనసు పొందాడని, పశ్చాత్తాపపడ్డాడని,
అతనికి మరలా పోగొట్టుకున్న శక్తిని దేవుడు ఒక్క క్షణం ఇచ్చాడని, ఆ ఒక్క క్షణంలో అతను ఎంతోమంది శత్రువుల్ని ఒక్కరోజు మట్టి కరిపించాడని మనం అక్కడ చదువుతామండి. మనకి విశ్వాస వీరుల్లో కూడా ఆ సంసోను పేరును దేవుడు రాయించాడు, నా కుమారుడి పేరు రాయండి, నేను అతన్ని అంగీకరించానని. కాబట్టి సంసోను జీవితం మనకి ఏమర్థమవుతుందంటే, సంసోను చరిత్ర మనకి ఏమర్థమవుతుందంటే, ప్రేమ అనేది వట్టిది. అమ్మాయి అబ్బాయిల ప్రేమ కాదు. ఏంటండి, బైబిలు 3 రకాల ప్రేమలు మాత్రమే నిజమైన ప్రేమలని చెప్తుందండి. 3 రకాల ప్రేమల గురించి బైబిల్ మాట్లాడుతూ ఉంది. ఏంటా ప్రేమలు అంటే, దేవుని ప్రేమ, రెండోది భార్యాభర్తలు లేకపోతే తల్లిదండ్రులు పిల్లలు ఆ ప్రేమ, మూడోది సహోదరుల మధ్య ఉన్న ప్రేమ. ఈ 3 ప్రేమలు తప్ప ఇంకొకటి ప్రేమ అనేది లేదు అని బైబిల్ చెప్తుందండి. అంటే మనకి బైబిలు కొత్త నిబంధన గ్రీకు భాషలో నుండి తర్జుమా చేయబడిందండి. ఇక్కడ అన్నిటికీ ప్రేమ అనే పదమే తెలుగులో పడుతుంది. కానీ గ్రీకు బైబిల్లో మనం చూసినప్పుడు ఈ దేవుని ప్రేమని అగాపే అనే మాట రాయబడిందండి. దేవుని ప్రేమకు అగాపే అన్నారు. అలాగే భార్యాభర్తల ప్రేమని ఎరోస్ అనే పదం మనం అక్కడ చూస్తాం. ఇక సహోదరుల మధ్య, స్నేహితుల మధ్య, అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ప్రేమకు ఫిలియో అనే పేరు మనం చూస్తామండి. కాబట్టి ఈ మూడు ప్రేమల గురించి మాత్రమే బైబిల్లో ఉన్నాయి. కానీ ఈ టీనేజ్లో ఉన్న యువకుల మధ్య ఉన్నటువంటి దాన్ని ప్రేమ అని బైబిల్లో ఎక్కడా కూడా రాయబడలేదండి. ఈ మూడింటిలో కూడా నిజమైన ప్రేమ ఏది అని మనం ఆలోచించేస్తే, ఆ నిజమైన ప్రేమలో ఏముంటాయో ఏముండవో అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో 4 నుంచి 8 వచనాల్లో రాయడం జరిగిందండి. ఒకసారి మనం దేవుని యొక్క గ్రంథం చూస్తే, మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 4 నుంచి 8 వచనాలు చదివితే, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయంలో సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును అన్నాడండి. కాబట్టి మొత్తం ప్రేమ గురించి ఇక్కడ 17 లక్షణాలు పౌలు గారు రాయడం అనేది మనం చూస్తూ ఉన్నామండి. ఈ 17 లక్షణాలు ఎవరిలో ఉంటాయో అదే నిజమైన ప్రేమ, వారిదే నిజమైన ప్రేమ. ఒకసారి ఆలోచించేయండి. టీనేజ్లో ఉన్న యువకుల మధ్యన ఉన్న ప్రేమ అది శాశ్వతమైన ప్రేమ. ఎంతకాలం ఉంటుంది? ఆ అందం ఉన్నంత వరకే, ఆ డబ్బు ఉన్నంత వరకే, ఆ అధికారం ఉన్నంత వరకే. ఎప్పుడైతే ఉద్యోగం పోయిందని తెలిసిందో వెంటనే బ్రేకప్. ఏమండి, వెంటనే ఏదో ఒక కన్నో కాలో పోయిందని తెలిసిన వెంటనే బ్రేకప్. చిన్న అనుమానం వచ్చిందంటేనే బ్రేకప్. అదండి అమ్మాయి అబ్బాయిల ప్రేమ, శాశ్వతమైన ప్రేమ కాదు. పోనీ భార్యాభర్తల ప్రేమ ఏమైనా శాశ్వతమైందా? ఏమండి, ఒక సర్వేలో తెలిసిన నిజం ఏంటంటే, ప్రస్తుతం భార్యాభర్తలు అందరూ కూడానంటండి, ఇష్టం లేకపోయినా సమాజానికి భయపడి, కుటుంబానికి భయపడి, ఏంటంటే బంధువులకు భయపడి, తప్పదు కాబట్టి కలిసి కాపురాలు చేస్తున్నారంటండి. భార్యాభర్తలు కూడా వాళ్ళ పరిస్థితి మనం చూసినప్పుడు ప్రస్తుత సమాజం ఏంటండి, వాళ్ళు శాశ్వతంగా ఉండటం లేదు. ఈరోజు కోర్టుకి వెళ్ళి చూడండి, కోర్టులో ఎక్కువ కేసులు ఏమి ఉంటాయి తెలుసండి? భార్యాభర్తల గొడవలే. డబ్బుల గురించి తర్వాత అండి ఎక్కువ దస్తాలు
ఎక్కువ సంవత్సరాలు తిరిగే వాళ్ళు ఎవరు కనపడతారంటే ఈ విడాకులకు అప్లై చేసుకున్న వాళ్ళే కనపడతారండి. అంటే సమాజం ఏమైపోతుందంటే భార్యాభర్తల ప్రేమ శాశ్వతంగా ఉండటం లేదండి. ఒక నెల జీతం తెచ్చిస్తున్నాడు కాబట్టి, ఈవిడేమో బట్టలు ఉతుకుతుంది కాబట్టి, టైంకి క్యారేజ్ కడుతుంది కాబట్టి, అతని అవసరాలన్నీ తీరుస్తుంది కాబట్టి, ఆయన అవసరాలన్నీ బాగానే చూసుకుంటుంది కాబట్టి అతను అడ్జస్ట్ అవుతున్నాడు. ఆయన నెలస్తాడు జీతం తెచ్చి చేతిలో పెడుతున్నాడు కాబట్టి ఈవిడ అడ్జస్ట్మెంట్ అవుతుందండి. ఈ రెంట్లో ఏది తగ్గినా ఏమవుతుందండి? ప్రేమ ఉండదు. ఒక నెల జీతం ఇవ్వడం మానేసి చూడండి, ప్రేమ ఉంటుందండి? పోనీ భర్తకి చేయవలసిన మర్యాదలు అవేమైనా ఒక వారం రోజులు చేయడం మానేయండి, చూద్దాం ఏమవుతుందో వెంటనే. కాబట్టి భార్యాభర్తల ప్రేమ శాశ్వతమైంది కాదు. పోనీ తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యన ఉన్నటువంటి ప్రేమ ఇదేమైనా శాశ్వతమా అంటే, ఈరోజు చూడండి, మనకేదో సామెత ఉంది, బెల్లం తల్లి అల్లం అని. భార్య వచ్చిన తర్వాత తల్లిదండ్రుల్ని ఎంతమంది చూసుకుంటున్నారు? బాగాను 100కి 99 మంది పిల్లలు ఈరోజు తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేస్తున్నారండి. ఈరోజు కుప్పలుగా ఈ ఓల్డేజ్ హోములు పుట్టుకొస్తున్నాయండి. రోజుకి కొత్త పేర్లతో ఆఫర్లో. ఆ తల్లిదండ్రి చచ్చిపోయినారని తెలిసినా కానీ చూడడానికి కూడా రాలేనటువంటి పిల్లల్ని ఈరోజు మనం చూస్తున్నామండి. ఈ అక్రమ సంబంధాలు పెరిగిపోయి అడ్డొస్తున్నారని పిల్లల్ని కూడా చంపేసినటువంటి తల్లుల గురించి కూడా మనం గతంలో చూసామండి. ఏది శాశ్వతం? తల్లిదండ్రులు పిల్లలకి మధ్యన ఉన్నటువంటి బంధం వాస్తవానికి మాటలతో చెప్తే చాలా గొప్ప బంధమే. తల్లిని మించిన దైవం లేదంటారు. ఎవరో కవులు పాటలు రాస్తుంటారు, 100 దేవతలు కలిసి వచ్చినా అమ్మ నీతో సాటిరారమ్మ అని. అవన్నీ పాటల వరకే, అవన్నీ మాటల వరకే. కానీ వాస్తవం దగ్గరికి వచ్చేటప్పటికి, నిజ జీవితం దగ్గరికి వచ్చేటప్పటికి తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యన ఉన్నటువంటి బంధం శాశ్వతమా? తల్లిదండ్రులు ఏదైనా ఆస్తి సంపాదిస్తే ఆ పిల్లలు గౌరవిస్తున్నారు. ఒకవేళ తల్లిదండ్రులు ఏమి సంపాదించలేకపోతే ఆ పిల్లలు తల్లిదండ్రుల్ని పట్టించుకోవట్లేదు. ఏమి ఇచ్చావు నాకు, ఏం సంపాదించావు నువ్వు అని తల్లిదండ్రుల లోపాలు ఎత్తే పిల్లలను ఈరోజు మనం చూస్తున్నామండి. తల్లిదండ్రుల మీద చెయ్యి చేసుకునే పిల్లల్ని మనం చూస్తున్నాం. తల్లిదండ్రులు తీసుకెళ్ళి అనాథలుగా రోడ్ల మీద వదిలేసిన వాళ్ళని తల్లిదండ్రులు అడుక్కుంటుంటే ఆ పక్కంటే వెళ్ళిపోతే పిల్లల్ని మనం ఈరోజు చూస్తున్నామండి. మరి ఎవరు శాశ్వతం, ఏది శాశ్వతం? పోనీ అన్నదమ్ముల మధ్యన ఉన్న ప్రేమ ఏమైనా శాశ్వతమా? ఏదో ఒకరోజు అవసరం అవుతుంది, అప్పు అడుగుతారు, అడిగేటప్పటికి అప్పు ఇవ్వలేదనుకోండి, ఇంకొచ్చిందే. ఏదో చిన్న హెల్ప్ అడిగేటప్పటికి చేయలేకపోతే ఇక ఆ రోజు నుంచి ఆ అన్నదమ్ముల ప్రేమ కట్ అయిపోతుంది. మరి ఏది శాశ్వతం, ఏ ప్రేమ శాశ్వతం అని మనం ఆలోచించేస్తే వాస్తవానికి ఎక్కడో ఒక తల్లిదండ్రులు, ఎక్కడో ఒక పిల్లలు, ఎక్కడో ఒక భార్యాభర్తలు, ఎక్కడో ఒక తల్లిదండ్రులు పిల్లలు అన్నదమ్ములు కలిసి ఉండొచ్చు. కానీ వాళ్ళు మాత్రం ఎంతకాలం కలిసి ఉంటున్నారు? వాళ్ళ ప్రేమ మాత్రం ఎంతకాలం ఉంటుంది? 91వ కీర్తన ప్రకారం మా ఆయుష్కాలమో 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అంటే ఇది కూడా శాశ్వతం కాదు. ఎంతవరకు అండి ఈ ప్రేమ? కొంతకాలమే. శాశ్వత కాలము ఉండే ప్రేమ కాదండి. మరి శాశ్వత కాలం ఉండే ప్రేమ ఏది, ఎవరిది అంటే దేవుని ప్రేమ అండి. అగాపే ప్రేమ. ఈ ప్రేమ ఒకటే నిజమైన ప్రేమ, ఈ ప్రేమే శాశ్వతమైన ప్రేమ అని మనకి దేవుని యొక్క గ్రంథం చెప్తూ ఉందండి. వాస్తవానికి ఈ భూమి మీద ఉన్న బంధాలు, అనుబంధాలు, ఆప్యాయతలు, అనురాగాలు ఇవన్నీ కూడా మనం ఈ భూమి మీదకు జన్మించిన తర్వాత వచ్చినాయండి. ఇవన్నీ మనం అమ్మని ఎప్పుడు చూసాం, నాన్నని ఎప్పుడు చూసాం, ఈ భార్యని ఎప్పుడు చూసాం, పిల్లల్ని ఎప్పుడు చూసాం? ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత పరిచయాన్ని పెంచుకున్నాం. వీళ్ళందరూ మనకి పరిచయం అయ్యారండి. మరి దేవుడికి ఎప్పుడు తెలిసండి మనం? దేవుడు ఎప్పటి నుంచి మనల్ని ప్రేమిస్తున్నాడు? మనకి కీర్తనాకారుడు 139వ కీర్తనలో
16వ వచనంలో ఏమన్నాడు? నేను నా తల్లి గర్భంలో పిండంగా ఉండక మునిపే నీవు నన్ను ఎరిగితివి, నన్ను రూపించితివి. నా దినములన్నీ లెక్కింపబడక మునిపే నీ గ్రంథంలో ఉన్నాయి అన్నాడండి. కాబట్టి దేవుడికి మన పట్ల ఎప్పటి నుంచి ప్రేమ ఉంది అంటే, మన తల్లి గర్భంలో పిండంగా రూపింపబడక మునిపే దేవుడికి మన పట్ల ప్రేమ ఉంది. కాబట్టి తల్లికి కూడా తెలీదు, తండ్రికి తెలీదు అండ్ మనం ఏ రోజు మన చేతులు ఎప్పుడు వచ్చాయో, మనకి ముక్కు ఎప్పుడు వచ్చిందో, కళ్ళు ఎప్పుడు వచ్చాయో, కాళ్ళు ఎప్పుడు వచ్చాయో, మనం ఆడో మగో, మనకి ఏ రోజు ఏది ఇవ్వాలో ఏంటి మనల్ని ఎవరు చూసుకున్నారండి? తల్లి గర్భంలో ఉన్నప్పుడు దేవుడు ఎంత ప్రేమ చూపించాడు. ఒకవేళ ఈరోజు భర్త మీద ప్రేమ ఉంటే, లేక భార్య మీద ప్రేమ ఉంటే, పిల్లల మీద ప్రేమ ఉంటే వాళ్ళ ఫోటోని పర్సులో పెట్టుకొని తిరుగుతాం, లేకపోతే వాల్పేపర్గా వాళ్ళ ఫోటో ఫోన్లో పెట్టుకుంటుంటాం. కానీ దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో తెలుసా అండి? యెషయా గ్రంథంలో 49వ అధ్యాయం 16వ వచనంలో ఏమన్నాడంటే, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. దేవుడు ఎక్కడ చెక్కుకున్నాడండి మనల్ని? అరచేతులలోనంటండి. ఎక్కడండి దేవుడు ప్రేమకి మనుషుల ప్రేమకి ఎక్కడండి తేడా? తల్లిదండ్రి ఎంత ముద్దొచ్చే పిల్లలైనా ఎన్ని రోజులు ఎత్తుకుంటారు ఏమండి? ఓ సంవత్సరం, ఓ 2 సంవత్సరాలు, ఓ 3 సంవత్సరాలు, ఏమంటే మహా అయితే ఒక 5 సంవత్సరాలు. ఏమంటే 5 సంవత్సరాలు బాబుని ఎత్తుకుంటావమ్మా? మీ పెద్దోడికి ఎన్ని సంవత్సరాలు? 12? చిన్నోడికి 9. ఎత్తుకుంటున్నావా? వదిలేసి ఎన్నాళ్ళయింది ఎత్తుకోవడం మానేసి? ఏంటమ్మా? ఓ 4-5 సంవత్సరాలు అయిపోయిందంట అండి అప్పుడే. అంటే కొడుకులంటే చాలా ఇష్టం, కానీ ఎత్తుకోవడం మానేశారు అప్పుడే. ఎందుకంటే బరువు అయిపోయారు, ఎత్తుకోలేమండి ఇంకా. దేవుడు ఎప్పటి వరకు మనల్ని ఎత్తుకుంటాడో తెలుసా అండి? బైబిల్లో రాయబడిన మాట చూడండి. యెషయా గ్రంథం 46:4. యెషయా గ్రంథం 46:4లో ముదిము వచ్చే వరకు నిన్ను ఎత్తుకున్నవాడును నేనే అన్నాడు. అంటే నువ్వు ముసలయ్యే వరకు దేవుడు మనల్ని ప్రతిరోజు తన చంకని ఎత్తుకొని మనల్ని కాపాడుతున్నాడండి. దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, మనల్ని ఎత్తుకుంటున్నాడు, మనల్ని సొగసగా చూస్తున్నాడు, మనల్ని పోషిస్తున్నాడు, మన అక్కర్లన్నీ తీరుస్తున్నాడు. ఏమండి? మనల్ని ఆశీర్వదిస్తున్నాడండి. అందుకనే యెషయా గ్రంథంలో 49:15లో, యెషయా గ్రంథం 49:15లో ఏమంటాడు చూడండి. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరవను. ఏంటండి? స్త్రీ మర్చిపోద్దా తన గర్భాన పుట్టిన బిడ్డని? నిద్రలో మర్చిపోద్దండి. సొలొమోను కాలంలో 2 స్త్రీలు ఒక గొడవ పట్టుకొని వచ్చారు ఆయన దగ్గరికి. చచ్చిపోయిన బిడ్డ నా బిడ్డ కాదు, బతికిన బిడ్డ నా బిడ్డ అని 2 అక్క చెల్లెళ్ళు వేశ్యలు అండి. ఇంతకీ వాళ్ళ తగాద ఏంటంటే, అందులో ఒక ఆమె నిద్రలో బిడ్డను మర్చిపోయిందట. బిడ్డ మీద పడిపోయింది, బిడ్డ చచ్చింది. కాబట్టి ఏం చేసిందట? తెలివి వచ్చిన వెంటనే ఆ పక్క బెడ్లో ఉన్నటువంటి తన సోదరి యొక్క బిడ్డ దగ్గరికి వెళ్ళి ఈ చచ్చిపోయిన బిడ్డని ఆమె పక్కన పడుకోబెట్టేసి ఆమె పక్కలో ఉన్న బతుకున్న బిడ్డని తెచ్చేసిందండి. ఆవిడేం తెలిగేసి ఉందండి, ఆవిడ కూడా మంచి నిద్రలో ఉందండి. అంటే తల్లి నిద్రలో బిడ్డలు మర్చిపోతారు, తెలిగేసి ఉన్నంతసేపు గుర్తుంటారు. ఇప్పుడైతే నిద్ర ఎందుకండి? ఇప్పుడు ఫోన్ వస్తేనే మర్చిపోతున్నారు. ఏమండి? టీవీలో సీరియల్ వస్తేనే పిల్లలు మర్చిపోతున్నారు కదండి. పిల్లలకు అన్నం పెట్టాలని, వాళ్ళకి స్నానం చేయించాలని, అమ్మో ఎవరికి గుర్తొస్తుంది? అందరూ మర్చిపోతున్నారు పిల్లల్ని. కొందరు డబ్బు యాతనలో పడి పిల్లలు మర్చిపోతున్నారు, కొందరు రకరకాలైనటువంటి వ్యామోహాల్లో పడి పిల్లలు మర్చిపోతున్నారు. బైబిల్ చెప్తుంది స్త్రీ తన బిడ్డను మర్చిపోతుంది. వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను అని ఇక్కడ చెప్పడం మనం చూస్తూ ఉన్నామండి. యోహాను సువార్త 3:16 మనందరికీ తెలియలేని వాక్యం కాదండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను.
దేవుడు లోకాన్ని ఎంత ప్రేమించాడు అంటే, మనం ద్రవ పదార్థాలు కొలుస్తుంటాం, లీటర్లలో కొలుస్తామండి. ఏదైనా ఘన పదార్థాన్ని కొలుస్తుంటాం, కేజీల్లో కొలుస్తుంటాం. మరి దేవుడి యొక్క ప్రేమను మనం కొలవగలమా? ఆ ప్రేమ యొక్క వైశాల్యాన్ని కొలవగలమా? విస్తీర్ణాన్ని కొలవగలమా అంటే కొలవలేమండి. ట్రై చేయమన్నాడు పౌలు గారు ఎఫెసీ పత్రికలో 3వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 3:18. ఎన్నో వచనం అంటే 18నా? సారీ, వచనం అంటే 18వ వచనం అండి. 15 నుంచి చదువుదామండి. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను, తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, దేని వెడల్పు? ప్రేమ యొక్క వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకునుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాము. చాలాసార్లు ట్రై చేసామండి ఆ బొమ్మ వేయడానికి. పొడవు, ఎత్తు, లోతు ఏమన్నాడండి? ఎత్తు రాస్తాం, పొడుగు రాస్తాం, లోతు వెడల్పు. ఇవి బొమ్మలాగా వేయడానికి కూడా అర్థం అవుదండి. మరి ఎత్తు అంటున్నాడు, మళ్ళీ లోతు అంటున్నాడు, అర్థం కాదు. ఎవరి తరం కాదండి. దేవుని యొక్క ప్రేమను కొలవడం ఈ భూమి మీద ఉన్న మనుషులకి ఎవరికి కూడా సాధ్యం కాదండి. ఎవరికి సాధ్యం కాదు. 1 కొరింథీ పత్రికలో 2:9, 1 కొరింథీ 2:9 ఇందుగూర్చి దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది అన్నాడండి. కాబట్టి దేవుడు ప్రేమని ఎవరైనా వెలకట్టగలమా? దేవుడు ప్రేమకు లెక్క కట్టగలమా అంటే, దేవుడు ప్రేమను అర్థం చేసుకునే చెవులు కానీ, దేవుడు ప్రేమని తెలుసుకోగలిగే హృదయం కానీ ఇంకా తయారవ్వలేదండి. ఎక్కడా లేదు. ఎవరూ కనిపెట్టలేము, ఎవరమీ చెప్పలేము ఇంత దేవుడు ప్రేమని. దేవుడే చెప్పాలి, దేవుడికే తెలుసు. అందుకని అక్కడ యోహాను 3:16లో దేవుడే చెప్పాడండి. దేవుడు లోకాన్ని ఎంత ప్రేమించాడంటే, కాగా తన కుమారుడైన, ఏకైక కుమారుడైన, అద్వితీయుడైన, ప్రేమిస్తున్నటువంటి తన కుమారుడిని ఈ భూమి మీదకి బలిగా అర్పించాడండి. అంత ప్రేమించాడు లోకాన్ని. ఎంత అండి? తన కుమారుడినే బలి చేసినంత, అంత ప్రేమ. అంటే కుమారుడిని ఇచ్చాడంటే ఇంకా అంతకంటే ఎంత ప్రేమ మన పట్ల ఉందండి దేవుడికి. మనం ఎవరికైనా ఇస్తే డబ్బులు ఇస్తాం, ఏమండి, ఏదో వస్తువులు ఇస్తాం, ఏదో మన దగ్గర ఉన్న దాంట్లో కొంచెం ఇస్తాం. కానీ మన కొడుకుని ఇస్తామా బలిగా? మన కొడుకుని ఎవరి కోసం బలివ్వం. ఓ బండి ఇస్తాం, బట్టలు ఇస్తాం, తినడానికి ఏమైనా ఇస్తాం, డబ్బులు ఇస్తాం. కొడుకుని బలిస్తామా? కొడుకునే ఒకరి కోసం బలిచ్చామంటే మనం వాళ్ళని ఎంత ప్రేమిస్తున్నాం ఒకసారి ఆలోచించేయండి. దేవుడు కూడా మనల్ని అంత ప్రేమిస్తున్నాడు అని ఇక్కడ మనం ఆలోచించేసుకుంటూ ఉన్నామండి. ఏమండి, బైబిలు మనకేం చెప్తుందంటే,
భార్యని ప్రేమించిన వాళ్ళందరూ దేవుణ్ణి ప్రేమించకపోవచ్చు. భర్తను ప్రేమించిన వాళ్ళందరూ దేవుణ్ణి ప్రేమించకపోవచ్చు. పిల్లలు ప్రేమించిన వాళ్ళందరూ దేవుణ్ణి ప్రేమించకపోవచ్చు. తల్లిదండ్రులు ప్రేమించిన వాళ్ళందరూ దేవుణ్ణి ప్రేమించకపోవచ్చు. కానీ దేవుణ్ణి ప్రేమించిన వారు మాత్రం ఖచ్చితంగా అందరినీ ప్రేమిస్తారండి. ఒకవేళ నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు అందరినీ ప్రేమిస్తావు. బైబిల్లో ఆ మాట చూడండి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం నుంచి చూస్తే, యేసే క్రీస్తయి ఉన్నాడని నమ్ము ప్రతివాడు దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వారిని ప్రేమించు ప్రతివాడు ఆయన మూలంగా పుట్టిన వారిని ప్రేమించును. చూశారండి, ఎవరైతే దేవుని మూలంగా పుట్టారో ఆ పుట్టించిన వారిని ప్రేమించు ప్రతివాడు ఆయన మూలంగా పుట్టిన వారిని ప్రేమించును అన్నాడండి. దేవుని మూలంగా పుట్టిన వాళ్ళందరినీ కూడా మనం ప్రేమిస్తాం. ఎప్పుడు? దేవుని ప్రేమించినప్పుడు. దేవుణ్ణే ప్రేమించలేనివాడు దేవుని మూలంగా పుట్టిన మరొకరిని ప్రేమిస్తారా? ఏంటండి, మనం దేవుని ప్రేమిస్తేనే యేసుప్రభుని ప్రేమించగలం. మనం దేవుని ప్రేమిస్తేనే తల్లిదండ్రులు ప్రేమించగలం. దేవుని ప్రేమిస్తేనే భార్యని ప్రేమించగలం. తప్ప భార్యని ప్రేమించిన వాడు దేవుని ప్రేమించకపోవచ్చు. భర్తను ప్రేమించినంత మాత్రాన్ని దేవుని ప్రేమించకపోవచ్చు. కాబట్టి దేవుని ప్రేమ గురించి మనందరికీ అర్థం అవ్వాలండి. నిజమైన ప్రేమ ఏదైనా ఈ భూమి మీద ఉందంటే అది ఒకే ఒక ప్రేమ. ఏ ప్రేమ అండి? అగాపే ప్రేమ, దైవ ప్రేమ. ఆ దైవ ప్రేమ యొక్క గొప్పతనం, దాని యొక్క విలువ, దాని యొక్క ప్రాధాన్యత ఒక మనిషికి అర్థమవ్వాలి. ఈరోజు సమాజానికి ప్రేమ అంటే అసలు దైవ ప్రేమ గుర్తు రావడం లేదు. ప్రేమ అనగానే అమ్మాయిల అబ్బాయి ప్రేమ గుర్తొస్తుంది, అది శాశ్వతమైంది కాదు. ప్రేమ అనగానే భార్యాభర్తల ప్రేమ గుర్తొస్తుంది, అది కూడా శాశ్వతమైంది కాదు. ప్రేమ అనగానే తల్లిదండ్రులకి పిల్లలకు ఉన్న ప్రేమ గుర్తొస్తుంది, అది కూడా శాశ్వతమైన ప్రేమ కాదు. మరి శాశ్వతమైన ప్రేమ ఏది అంటే ఎక్కడుంది, ఎందులో ఉంది అంటే దేవుని ప్రేమలో ఉందండి. దేవుడు మన పట్ల చూపించే ప్రేమలో ఉంది. మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం కాబట్టి ఆయన మనల్ని ప్రేమించలేదు. ఈ లోకంలో మనల్ని ఎవరైనా ప్రేమిస్తే మనం కూడా వాళ్ళని ప్రేమిస్తున్నాం కాబట్టి, మనం కూడా వాళ్ళకి ఏదైనా ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు మనల్ని ప్రేమిస్తుంటారు. మనం వాళ్ళతో స్నేహం చేస్తున్నాం కాబట్టి వాళ్ళు మనల్ని ప్రేమిస్తుంటారు. లేకపోతే మనకి మంచి క్యారెక్టర్ ఉంది కాబట్టి మనల్ని ప్రేమిస్తూ ఉంటారు. కానీ దేవుడు మనల్ని ప్రేమించేటప్పుడు మన క్యారెక్టర్ ఏంటి, మనలో ఏమైనా మంచితనం ఉందా, ఏమండి మనం గొప్పవాళ్ళమని చూసి దేవుడు ప్రేమించాడా? ఒకసారి మనం అవన్నీ విషయాలు ఆలోచించేయాలండి. మనం చెడ్డవాళ్ళమని తెలిసే, మనం పాపులమని తెలిసే, మనం నేరస్తులమని తెలిసే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడండి. మనలో లోపాలు ఎన్నో ఉన్నప్పుడే దేవుడు ప్రేమించడం మొదలుపెట్టాడు మనల్ని. మనం పాపులమైన మన కొరకు తన కుమారుణ్ణి బలియాగం చేశాడండి. అది అందులో దేవుడి ప్రేమ, అందులో దేవుని ప్రేమ మనకి గొప్పగా కనపడుతూ ఉంది. కాబట్టి దేవుని యొక్క ప్రేమను మనం తెలుసుకుంటే ఏమంటే మనం దేవుణ్ణి ప్రేమించడం మొదలు పెట్టగలం. దేవుని ప్రేమ మనకు అర్థం కానంత వరకు మనం దేవుణ్ణి ప్రేమించడం మొదలు పెట్టలేనట్టేనండి, మొదలు పెట్టలేం. మనం దేవుని ప్రేమిస్తే మనకు కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పటి వరకు నిజమైన ప్రేమ ఏంటో మీకు పరిచయం చేశాను. ఇప్పుడు దేవుణ్ణి ప్రేమిస్తే మనకు కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం. 91వ కీర్తన 14వ వచనంలో, 91వ కీర్తన 14వ వచనంలో అక్కడ ఏమన్నాడండి? అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించుచున్నాను అన్నాడండి. అంటే దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో, దేవుణ్ణి దేవునిగా ఎవరైతే గుర్తించి ప్రేమిస్తారో దేవుడు ఏం చేస్తాడటమ్మా? వారిని ప్రమాదాల నుంచి, ఇరుకుల నుంచి, అవమానాల నుంచి, సమస్యల నుంచి, ఉపద్రవాల నుంచి దేవుడు ఏం చేస్తాడమ్మా? శోధనల నుంచి
దేవుడు తప్పిస్తాడు. దేవుడిని మనం ప్రేమిస్తే దేవుడు మనల్ని తప్పిస్తాను అని అక్కడ వాగ్దానం చేయడం జరిగిందండి. మనం దేవుణ్ణి గణపరిస్తే దేవుడు మనల్ని గణపరుస్తాను అనడం అక్కడ మనము చూస్తూ ఉన్నాం. రోమాపత్రికలో 8:28 రోమాపత్రిక 8:28 అక్కడ ఏమన్నాడండి? దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అన్నాడు. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకి ఏం జరుగుతుందండి? సమస్తము సమకూడి జరుగుతుంది. దేవుని ప్రేమిస్తే మనకి ఎన్ని ప్రయోజనాలో. మనం ఏదైనా ఒక పని అనుకుంటాం, ఆ పని జరగకపోతే కంగారు పడిపోతుంటాం, ఆందోళన పడిపోతుంటాం, చింతిస్తుంటాం. మనం ఒకసారి దేవుని ప్రేమిస్తే ఇంకా మనం అవేమి చేయక్కర్లేదండి. దేవుడే చూసుకుంటాడు మన పనులన్నీ. ఆ టయానికి ఆ పనులన్నీ సమకూడి జరిగిపోతుంటాయి. మనం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ పనులన్నీ నేనే చేశానా అనుకుంటుంటామండి. నేను విధవరాలు కదా, లేదా ఒంటరిదాన్ని కదా, నేనే చేయగలిగానా, నేనే ఇల్లు కట్టగలిగానా, నేనే నా పిల్లలకు పెళ్లి చేయగలిగానా, నేనే ఇదంతా చేయగలిగానా అనిపిస్తుంటుందండి. మనం కాదు, చేసింది ఎవరండి? దేవుడు. నువ్వు ఆయన పని చేస్తే ఆయన నీ పని చేస్తుంటాడు. నువ్వు దేవుడిని ప్రేమించడం నీ పని. దేవుడు నీ పనులన్నీ సమకూర్చడం, సమస్తము సమకూడి జరిగే విధంగా చేయడం ఆయన పని అండి. అదే ప్రయోజనం. ఇంతకీ దేవుని ప్రేమించడం అంటే ఏంటి? దేవుడిని ఎలా ప్రేమించాలి? దేవుడు ప్రేమ స్వరూపని అర్థమైంది. నిజమైన ప్రేమ ఆయనదేనని అర్థమైంది. మరి ఇప్పుడు దేవుని ప్రేమిస్తే ఫలితం ఉందని తెలుసు. మరి దేవుణ్ణి ఎలా ప్రేమించాలి? బైబిల్లో మనం చూస్తే 1 యోహాను పత్రిక 5:3 1 యోహాను 5:3 ఏముందండి? మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే ఆయన ప్రేమించుట. అంటే దేవుని ప్రేమించడం అంటే ఏదో కాదండి, దేవుని ఆజ్ఞలు గైకొనడమే దేవుని ప్రేమించడం. ఇప్పుడు దేవుని ఆజ్ఞలు ఎక్కడున్నాయి? పాత నిబంధనలోనేమో 39 పుస్తకాల్లో ఉన్నాయి. కొత్త నిబంధనలో ఈ 27 పుస్తకాల్లో ఉన్నాయి. ముఖ్యంగా కొండ మీద ప్రసంగం, యేసుప్రభు వారు కొండ మీద చేసిన ప్రసంగం, మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు. ఈ 3 అధ్యాయాల్లో కూడా మనతో దేవుడు తన కుమారుడిని యేసుప్రభు ద్వారా కొత్త నిబంధన చేశాడండి. ఇక్కడ దేవుడిచ్చిన ఆజ్ఞలన్నీ మనందరమే ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మనందరం పాటించి తీరవలసిన ఆజ్ఞలు ఇవి ఎవరైతే గైకుంటారో వాళ్ళే దేవుణ్ణి ప్రేమించినట్టే అండి. ఇప్పుడు అంతెందుకండి, ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించాలి. ఇది ఎవరి ఆజ్ఞ అండి? దేవుని ఆజ్ఞ కదండి. యేసుప్రభు చెప్పారు కదా, తండ్రిని ఆరాధించమన్నాడా లేదా? తండ్రిని ఆరాధించండి. ఎలా ఆరాధించాలి? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. యోహాను 4:24 మనకు ఆ సంగతి చూస్తామండి. అంటే ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించడం అనేది ఒక ఆజ్ఞ. మరి ఈ ఆజ్ఞ విషయంలో మనం ఎప్పుడైనా మీరుతున్నావా? అంటే ఎప్పుడైనా ఆరాధన మానేస్తున్నావా? ఆరాధన మానేసే వర్గంలో ఉన్నావా? ఆరాధనకు ఆలస్యంగా వచ్చిన వర్గంలో ఉన్నావా? ఏ వర్గంలో ఉన్నా నువ్వు దేవుణ్ణి ప్రేమించే విషయంలో వెనకబడ్డావు. దేవుని ఆజ్ఞను అతిక్రమించుతున్నావు అంటే ఏం చేస్తున్నావు? దేవుని ప్రేమించడం లేదు, లేదా పాపం చేస్తున్నావు. ఇక్కడ మనం చూసినప్పుడు మనం దేవుని ఆజ్ఞలు గైకొనడమే దేవుని ప్రేమించడం. మనం దేవుని ఆజ్ఞలు గైకుంటే దేవుని ప్రేమించిన వాళ్ళం అవుతామండి. కాబట్టి మనం నిర్ణయాలు తీసుకోవాలి. నేను దేవుని ఆజ్ఞలు గైకుంటాను, దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తాను, ఎందుకంటే నిజమైన ప్రేమ ఆయనదే. ఆయన తర్వాతే ఎవరైనా. ఆయన ప్రేమే శాశ్వతమైన ప్రేమ, ఆయన ప్రేమే నిస్వార్థమైన ప్రేమ, ప్రతిఫలాన్ని ఆశించిన ప్రేమ, గొప్ప ప్రేమ. దేవుడు మన దగ్గర నుంచి ఏం అడగటం లేదండి. దేవుడు మనల్ని మన డబ్బును చూసో, మన అందాన్ని చూసో, మన బ్యాక్గ్రౌండ్ చూసో మనల్ని ప్రేమించలేదు. దేవుడు మనలో ఏం చూస్తున్నాడమ్మా? నీ మనసు, నీ హృదయం, నీ హృదయాన్ని చూసే దేవుడు నేను కోరుకుంటున్నాడు. నీ హృదయాన్ని ఆయనకి ఇస్తే చాలు అంటున్నాడు, అంతే. కాబట్టి దేవుడికి మన మనసును, మన హృదయాన్ని మనం ఇవ్వాలి. దేవుడిని ఆరాధించాలి. ఆరాధన విషయంలోనే ఇంకా వెనకబడి తొట్టుబడి ఉంటే ఇంకా జీవితం
జీవితం అంతా ఎక్కడండి? అంటే ఒక 2 గంటల సేపు దేవుడికి కేటాయించే ఈ ఆరాధన విషయంలోనూ, బైబిల్ తరగతి విషయంలోనూ మనం పాస్ అవ్వకపోతే ఇంకా బయటికి వెళ్ళి మనం క్రీస్తు యొక్క జీవితాన్ని మనం సమాజానికి చూపించాలి. క్రీస్తు యొక్క వెలుగుని మనం ధరించుకొని ఇతరులకు చూపించాలి. అది ఎప్పుడు జరుగుతుంది? ఆయాజ్ఞలను ఎప్పుడు గైకొంటాం ఏంటి? ఒకసారి ఆలోచన చేయండి. మనం దేవుని యొక్క గ్రంథంలో మనం చూసినప్పుడు మనం దేవుణ్ణి ప్రేమించి తీరాలి. దేవుణ్ణి ప్రేమించకపోతే మనం నశించిపోతామండి. బైబిల్లో దేవుణ్ణి ప్రేమించలేని వాళ్ళందరూ నశించిపోయారండి. కయ్యను మొదలుకొని దేవుణ్ణి ద్వేషించిన వాళ్ళందరూ నశించిపోయారు. కాబట్టి మనం దేవుణ్ణి ప్రేమించడానికి లేకపోతే దేవుణ్ణి సంతోషపరచడానికి మనం ప్రయత్నం చేద్దామండి. దేవుణ్ణి దుఃఖపెట్టడానికి ఎప్పుడూ కూడా మనం సాహసించొద్దు. దేవుణ్ణి బాధ పెట్టడానికి ఎప్పుడూ సాహసించొద్దు. దేవుణ్ణి ప్రేమించడానికి, దేవుణ్ణి సంతోషపరచడానికి, దేవుణ్ణి శాంతపరచడానికి ప్రయత్నించేద్దాం. మనం సంతోషపెడదాం. మన చుట్టూ ఉన్నవారు కూడా దేవుణ్ణి సంతోషపెట్టేలాగా మనందరం కూడా ప్రయత్నించేద్దాం. ఇక దేవుని కుమారుడైన యేసుక్రీస్తు గురించి మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తుని మనం ప్రేమిస్తే మనకి కలిగే ప్రయోజనాలు ఏంటో కూడా చూద్దామండి. అంటే ఇప్పటి వరకు దేవుని ప్రేమిస్తే కలిగే ప్రయోజనాలు ఏంటో చూసాం. ఇప్పుడు యేసుక్రీస్తుని ప్రేమిస్తే కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దామండి. యోహాను సువార్తలో 21వ అధ్యాయము, యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం నుంచి 17వ వచనం వరకు కూడా యేసుప్రభుకి పేతురికి మధ్యన జరిగిన సంభాషణ. యేసుక్రీస్తు వారు శిలువ మరణానికి అప్పగించబడే ముందు తన శిష్యుడైనటువంటి పేతురిని పిలిచి పేతురుతో మాట్లాడుతున్నాడు. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడంట. అప్పుడు ప్రేమిస్తున్నాను ప్రభువా అన్నాడంట. అయితే నా గొర్రెలు మేపు అన్నాడంట. మరలా అడిగి, పేతురు నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా రెండోసారి? ప్రేమిస్తున్నానండి. అయితే నా గొర్రెల్ని కాయు అన్నాడు. మళ్ళీ మూడోసారి అడుగుతున్నాడంటే పేతురికి చిన్న చిరాకు వచ్చింది. నీకు తెలియదా ప్రభువా నేను ప్రేమిస్తున్నా లేదో అని చిన్నది వ్యసన పడుతూ మాట్లాడాడు. అయితే నా గొర్రెల్ని మేపు అన్నాడు. అంటే ఇంతకీ దేవుని గొర్రెలు ఎవరండి? దేవుని గొర్రెలు ఎవరు? సంఘం. క్రీస్తు సంఘమే దేవుని గొర్రెలు. లోకంలో ఉండే కావు. లోకంలో ఉండే మనుషులు దేవుని గొర్రెలు కాదు. దేవుని గొర్రెలు ఎవరు అంటే సంఘం. మనం దేవుని ప్రేమిస్తే ఈ సంఘంలో ఏంటంటే కాపుదలైనా నువ్వు ఇవ్వాలి, సంఘానికి పోషణైనా నువ్వు ఇవ్వాలి. కాయడం అంటే ఏంటి? రక్షించడం, సంరక్షించడం అంటే మెయింటెనెన్స్ అంటాం. ఏంటి దీనికి నష్టం జరగకుండా కాపుదలు చూసుకోవడం. ఆ పాత్రైనా పోషించాలి యేసుప్రభుని ప్రేమిస్తే. లేదా ఈ సంఘాన్ని పోషించవలసిన బాధ్యత ఎవరి మీద ఉందండి? ఇక్కడ ఉన్న ప్రతి గొర్రె మీద ఉంది. పేతురు మీద ఉందా బాధ్యత? ఏమండి, పేతురు సంఘాన్ని పోషించాడా? ఎంతకాలం? చచ్చిపోయే వరకు అండి. యేసుప్రభు అప్పగించిన బాధ్యతను పేతురు మరణం వరకు కూడా ఆయన సంఘాన్ని విడిచిపెట్టలేదు. సంఘంతోనే ఉన్నాడు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా వెంటనే దాన్ని పరిష్కరిస్తూ సంఘానికి తాను చేయవలసింది ఏదైనా ఉంటే అది చేశాడండి. నా దగ్గర వెండి బంగారాలు లేవు కానీ నా దగ్గర ఉన్నది మీకు ఇస్తానని చెప్పి ఎప్పుడూ కూడా తన దగ్గర ఏదైతే ఉందో తనకు దేవుడిచ్చిన కృపావరాన్ని 10 మందికి ఇస్తూ ఏమండి సంఘాన్ని సంరక్షించాడు. మనం ఇక్కడ ఆలోచన చేసినప్పుడు ఇక్కడున్న మనం కూడా సంఘానికి ఏంటండి మేపేవారుగా ఉండాలి. మేపేవారుగా ఉండాలంటే పోషించేవారుగా మనకు వస్తున్నటువంటి ఆదాయాన్ని అందులో దేవుడికి దశంభాగం కంటే ఎక్కువ తీసి దేవుడి యొక్క సన్నిధికి తీసుకొచ్చినప్పుడు ఆ ధనం దేనికి ఉపయోగిస్తామంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఉపయోగిస్తామండి. సంఘ కార్యక్రమాలు ఏదైనా చేయాలంటే డబ్బుతో కూడిన పని. అందరూ మేము సంఘాన్ని పోషించాలి, సువార్థికుని పోషించాలి. ఇప్పుడు సువార్థికుడికి ఉద్యోగం లేదు కాబట్టి అతను పోషించవలసిన బాధ్యత సంఘం. మరి సంఘం జీతం ఇవ్వాలి కదా. జీతం ఇస్తే కదా సువార్థికుడు బ్రతుకుతాడు, అతను దేవుడి పనిలో బాగా ఎదుగుతాడు. ఏంటండి మరి సంఘం ఆదివారం వస్తే ఊరు వెళ్ళిపోయి ఏమండి ఎక్కడెక్కడ ఉంటారు. మరి సంఘానికి ఆదాయం ఎవరిస్తారు?
ఒకసారి ఆలోచించేయండి. ఎవరు అవసరాలు వారు తీర్చుకుంటుంటారు. మరి సువార్థికుని ఎవరు పోషిస్తారు? సంఘ కార్యక్రమాలు ఎవరు చేస్తారు? సంఘాన్ని ఎవరు సంరక్షిస్తారు? ఒకసారి ఆలోచించేయండి. కాబట్టి దేవుని ప్రేమిస్తున్నామంటే, యేసుప్రభుని ప్రేమిస్తున్నామంటే, యేసుప్రభుని ప్రేమించడం అంటే ఏదో కాదు. ఏమంటే సంఘాన్ని పోషించడం, సంఘాన్ని సంరక్షించడం. ఈ 2 పనులు పేతురు గారు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. 1 కొరింథీ పత్రికలో ఓ మాట ఉంటుందండి. 1 కొరింథీ 16:21లో 1 కొరింథీ 16:21లో ఏముందండి? 22 అండి. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపించబడునుగాక అన్నాడు. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడేమైపోతాడండి? శపింపబడు. వాస్తవానికి యేసుక్రీస్తు ఈ లోకాన్ని పంపించింది ఎందుకంటే ఈ భూలోకంలో ఉన్న వంశాలన్నీ ఆశీర్వదించడానికి. అబ్రాహాము సంతానంగా యేసుప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే ఆశీర్వదించడానికి. ఎంతమందిని? ఈ భూమి మీద ఉన్న సకల వంశాలని కూడా ఆశీర్వదించడానికి యేసుప్రభు వచ్చాడండి. క్రీస్తునందు ఆశీర్వాదాలు మనకి ఎఫెసీ పత్రిక చదివితే క్రీస్తునందు ఎన్నో ఆశీర్వాదాలు అక్కడ మనకి కనపడుతున్నాయండి. పాపం నుంచి విడుదల అండ్ ధర్మశాస్త్రం నుంచి విడుదల, ఇవన్నీ కూడా క్రీస్తులో ఉన్న ఆశీర్వాదాలే. పరిశుద్ధాత్మని మనకి ఇవ్వడం, మన నీతిమంతులుగా చేయడం, ఇవన్నీ క్రీస్తునందున్న ఆశీర్వాదాలు. ఈ ఆశీర్వాదాలన్నీ మనకు రావాలంటే మనం ఎవరిని ప్రేమించాలమ్మా? యేసు ప్రభుని ప్రేమించాలి. ఒకవేళ యేసుక్రీస్తునే మనం ద్వేషిస్తే, యేసు ప్రభుని ద్వేషిస్తే మనం ఏమైపోతామండి? శాపగ్రస్తులం అయిపోతాం, శపించబడతాం అన్నాడు. శపించబడతామండి. రైట్. ఇక 3వదిగా మనం చూస్తే ఈ దైవత్వంలో మరో వ్యక్తి ఉన్నారు. ఎవరండి? పరిశుద్ధాత్మ. అంటే పరిశుద్ధాత్మని కూడా మనం ప్రేమించాలా? ముమ్మాటికి. దైవత్వంలో ఉన్న 3 వ్యక్తుల్ని కూడా మనం ప్రేమించాలి. 3 వ్యక్తులు ప్రేమించిన మనకి ప్రయోజనాలు ఉన్నాయి. దేవుడిని ప్రేమిస్తే ఏమిస్తాను? దేవుడు తప్పిస్తానన్నాడు. దేవుడిని ప్రేమిస్తే దేవుడు సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తానన్నాడు. మరి యేసుప్రభుని ప్రేమిస్తే మనం ఆశీర్వదించబడతామని, శపించబడమని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు పరిశుద్ధాత్మను ప్రేమిస్తే లాభాలేంటో చూద్దామండి. పేతురు రాసిన మొదటి పత్రికలో, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా ఇక్కడ దేవుడు పాత్ర, క్రీస్తు పాత్ర, పరిశుద్ధాత్మ పాత్ర, 3 పాత్ర గురించి ఆ మాటలో రాయబడ్డాయి. ఇక్కడ దేవుడు పాత్ర ఏంటంటే దేవుడు సంకల్పిస్తాడు. మరి యేసుప్రభు పాత్ర ఏంటంటే యేసుప్రభు విమోచిస్తాడు. పరిశుద్ధాత్మ పాత్ర ఏంటండి? పరిశుద్ధాత్మట పరిశుద్ధపరుస్తాడంట. ఏం చేస్తాడమ్మా? పరిశుద్ధాత్మ పని ఏంటి? పరిశుద్ధపరచడం. పరిశుద్ధపరచడం అంటే ప్రత్యేకించడం, మనల్ని పాపం నుంచి కడగడం, మనల్ని పవిత్రులుగా చేయడం, మనల్ని ప్రత్యేకంగా బ్రతికేలాగా ప్రోత్సహించడం పరిశుద్ధాత్మ చేసేటటువంటి పనండి. 2వ దశలోనిక పత్రికలో 2వ దశలోనిక 2వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే ఇక్కడ కూడా ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను అన్నాడండి. ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను అన్నాడు. అంటే పరిశుద్ధాత్మ ఎప్పుడు ఏం చేస్తాడంటే మనలో ఉండి మనల్ని ప్రత్యేకపరుస్తుంటాడు, మనల్ని సపరేషన్ చేస్తుంటాడండి. అంటే ఏం చేస్తాడు? మనల్ని పాపం నుంచి దూరపరుస్తుంటాడండి. ఇది తప్పు, ఇది మనం ఉండకూడదు, ఇక్కడ మనం చేయకూడదు, ఈ పని మనం ఇక్కడ ఎంతసేపు ఉండకూడదు, పద అని పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనల్ని తప్పిస్తుంటాడండి. అదే పరిశుద్ధపరచడం అంటే. చచ్చిపోయే వరకు పరిశుద్ధాత్మ ఆ పని చేస్తూ ఉంటాడు, మనం చచ్చిపోయే వరకు, లేదా మనం పాపం చేసే వరకు పరిశుద్ధాత్మ మనలో ఉండి తన డ్యూటీ చేస్తూనే ఉంటాడండి. ఒకవేళ మనం పరిశుద్ధాత్మని ప్రేమించడం మానేస్తే, అంటే పరిశుద్ధాత్మని ద్వేషిస్తే, బైబిల్లో మాట ఉంటుంది, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి పాపక్షమాపణ లేదు అని. అంటే ఈ భూమి మీద యేసుప్రభుకి వ్యతిరేకంగా మాట్లాడినోనైనా దేవుడు క్షమిస్తాడు, కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళకి క్షమాపణ లేదంటే. అంటే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడడం అంటే ఏంటి? ఈ బైబిలు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడింది. బైబిల్లో ఉన్న వాక్యాన్ని
మనం ఒకవేళ ఇది తప్పు అన్నాం అనుకోండి, ఎవరి తప్పు అన్నట్టు అండి? పరిశుద్ధాత్మ తప్పు అన్నట్టు. బైబిల్లో ఉన్న లేఖనాలను మనం చూపించినప్పటికీ కూడా ఒక వ్యక్తి అంగీకరించడం లేదంటే అతను ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడంటే పరిశుద్ధాత్మ వ్యతిరేకం అండి. అందువల్ల ఈ గ్రంథాన్ని ఎవరైతే ఒప్పుకోరో వాళ్ళకి పాపక్షమాపణ లేదండి, భూలోకంలో కానీ చనిపోయిన తర్వాత పాతాళ లోకంలో కానీ. కాబట్టి ఖచ్చితంగా దేవుని యొక్క గ్రంథాన్ని మనం చదివినప్పుడల్లా ఇవన్నీ వాస్తవాలు ఏమండి. ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ పూర్ణంగా రాయబడిన మాటలు. ఒకవేళ ఈ మనకు అర్థం కాకపోవచ్చు, ఈరోజు అర్థం కాదు, ఇంకా అర్థం చేసుకునే వయసు మనకు రాలేదు. ఏదో ఒకరోజు అర్థమవుతుంది తప్ప అపార్థం చేసుకోకూడదండి. లేఖనాలను ఏం చేయకూడదు? అపార్థం చేసుకోకూడదు. లేఖనాలు ఎవరు అపార్థం చేసుకుంటారో తెలుసా? విద్యావిహీనులు, అస్థిరులు. పౌలు గారు రాసినటువంటి పత్రికల్నే అర్థం చేసుకోవడం చాలా కష్టం అన్నాడండి పేతురు గారు. పేతురు అంటే ఎవరండి? యేసుప్రభు శిష్యుడు. యేసుప్రభు శిష్యుడికే పౌలు గారి పత్రికలు అర్థం చేసుకోవడం కష్టం అంటే నీకు నాకు ఎంత తేడా, ఎంత చదవండి. మనకు అర్థమవుతాయా? ఏమండి ఆ మాట ఉందా? పేతురు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయం 16వ వచనం అండి. వీటిని గురించి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అంటే పైన 15వ వచనంలో పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానం చొప్పున మీకు రాసి ఉన్నాడు అంటూ మొదలు పెడుతున్నాడు. పౌలు రాసిన పత్రిక గురించి మాట్లాడుతున్నాడు. వీటిని గురించి తన పత్రికలన్నిటిలో బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. పేతురు గారి నోటితోనే ఒప్పుకున్నాడు. ఏమని? పౌలు గారు రాసినటువంటి పత్రికలు గ్రహించడము కష్టము. వీటిని విద్యావిహీనులు, అస్థిరులైన వారు తక్కిన లేఖనములను అపార్థం చేసుకున్నట్లు తన స్వకీయ నాశనానికి అపార్థం చేసుకుంటారు. కాబట్టి బైబిల్ మనం చదివిన వెంటనే మనకు అర్థం కాకపోవచ్చు, అర్థమయ్యే భాషలోనే ఉంటుంది, అర్థమయ్యే రీతిలో ఉంటుంది. కానీ చాలామంది అపార్థం చేసుకుంటుంటారు. తన నమ్మకాలు బైబిల్లో ఉన్నాయనుకుంటుంటారు. కాబట్టి దానికి అది తప్పని మనం ఎప్పుడైనా చెప్పేటప్పుడు వెంటనే పాము బూసి పెట్టినట్టు బూసి పెడుతుంటారు. అసలు వినరు. మాదే రైటు, మా నమ్మకాలే రైటు, మా సంస్థ యొక్క ఉద్దేశాలే రైటు అనుకుంటూ ఉంటారు. బైబిల్ని ఏముందో చూడరండి. వాళ్ళందరూ ఎంత పాపం చేస్తున్నారంటే, ఎవరికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నారంటే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా. ఎవరికండి? కాబట్టి మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివినప్పుడు మనం అంగీకరించాలి, వాదించకూడదు. ఏమండి? పేచీలు పెట్టుకోకూడదు. దేవుని యొక్క గ్రంథంలో ఎవరైనా చూపించినప్పుడు ఇది సత్యవాక్యాన్ని సరిగా విభజించాలి. అంటే ఏ కాలంలో రాయబడింది, ఎవరు రాశారు, ఎవరికి రాశారు, ఇది మనకి ఈరోజు వర్తిస్తుందా వర్తించదా, ఈ సంగతులు మనం ఆలోచించేసి అప్పుడు ఇది క్రైస్తువులకు రాయబడిన మాట అయితే ఖచ్చితంగా మనము ఒప్పుకొని తీరాలి. వ్యతిరేకించామంటే ఎవరిని వ్యతిరేకించినట్టే అండి? పరిశుద్ధాత్మను వ్యతిరేకించినట్టేనండి. కాబట్టి పరిశుద్ధాత్మని వ్యతిరేకించే వారికి ఈ యుగమందైనను రాబోయే యుగమందైనను పాపక్షమాపణ లేదు, నశించిపోతాం. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మనలోంచి వెళ్ళిపోయాడో మనం వెంటనే పాపంలో పడిపోతామండి, శోధనలో పడిపోతాం. అదేవిధంగా సంఘాన్ని ప్రేమించాలి. ఇప్పుడు దేవుడికి మొదటి స్థానం ఇచ్చిన తర్వాత రెండో స్థానం ఏదైనా ఉందంటే ఎవరికి ఇవ్వాలండి? సంఘానికి. క్రీస్తు యొక్క సంఘానికి మనం రెండో స్థానం ఇవ్వాలండి. క్రీస్తు యొక్క సంఘాన్ని మనం ప్రేమించాలి. సంఘాన్ని ప్రేమిస్తే ఏంటి ప్రయోజనం ఏంటి? ఏమండి? ఇప్పుడు భూమి మీద మనందరం ప్రశాంతంగా బ్రతకాలి, ఆరోగ్యంగా బ్రతకాలంటే ఈ భూ వాతావరణాన్ని మనం కాపాడుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఈ ప్లాస్టిక్ ఎక్కువ వాడుతున్నారు కదండి. ఈ ప్లాస్టిక్ ఎక్కువ వాడితే ఈ భూ వాతావరణం పొల్యూట్ అయిపోతుంది, గాలి పొల్యూట్ అయిపోతుంది, నీళ్లు పొల్యూట్ అయిపోతున్నాయి, ఏంటండి పంటలు పొల్యూట్ అయిపోతున్నాయి. కాబట్టి జబ్బులు మనకు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి, త్వరగా చనిపోతున్నాం. ఈ భూ వాతావరణాన్ని కాపాడుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. అదేవిధంగా సంఘ వాతావరణాన్ని కూడా మనం కాపాడుకోవాలండి. సంఘాన్ని ప్రేమించడం అంటే ఏంటండి? సంఘ వాతావరణాన్ని కాపాడాలి. మన వల్ల ఎవరు డిస్టర్బ్ అవ్వకూడదండి. మనం నష్టపోయినా పర్వాలేదు,
మనం వల్ల ఎవరు బాధపడకూడదు, మనం ఎవరిని బాధ పెట్టకూడదు, మనం ఎవరికి అభ్యంతరకరంగా ఉండకూడదు. ఒకవేళ మన వల్లే ఒక వ్యక్తి సంఘానికి రావడం మానేస్తే మనం సంఘాన్ని ప్రేమించిన వాళ్ళం కాదండి, మనం సంఘానికి కీడు చేసేవాళ్ళం. పౌలు గారితో యేసుప్రభు అంటాడు, సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావని. నేనెప్పుడు హింసించాను అంటే, నువ్వు నా సంఘాన్ని హింసిస్తే నన్ను హింసించినట్టే అన్నాడు. కాబట్టి సంఘాన్ని ప్రేమించాలంటే, సంఘాన్ని ప్రేమించకపోతే యేసుప్రభుని హింసిస్తున్న వాళ్ళం అండి, మనం యేసుప్రభుని హింసిస్తున్న వాళ్ళం. అందుకని మొదటి కొరింథీ పత్రిక 3:17 ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను అన్నాడు. ఏమండి? కాబట్టి సంఘమే దేవుని ఆలయం. దేవుని ఆలయాన్ని ఎవరైనా పాడు చేస్తే దేవుడు వాళ్ళని పాడు చేస్తాడండి. ఎప్పుడు కూడా మన సంఘానికి వస్తున్న వాళ్ళని, లేదా మన సంఘానికే కాదు, ఈ భూమి మీద ఉన్న ఎక్కడైనా ఒక క్రీస్తు సంఘానికి ఏంటంటే మన వల్ల ముప్పు రాకూడదు, మన వల్ల కీడు రాకూడదు, మన వల్ల ఆపద రాకూడదు, మన వల్ల ఏదైనా ప్రయోజనం ఉండాలి వాళ్ళకి తప్ప, మన వల్ల వాళ్ళకి ఏ నష్టం వచ్చినా దేవుడు మనల్ని పాడు చేస్తాడు అని ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉన్నామండి. మొదటి యోహాను పత్రికలో 3:15-16 మనం చూస్తే, సహోదరుని ప్రేమించేవాడు జీవంలో ఉన్నాడు అన్నాడు, సహోదరులు ద్వేషించేవాడు మరణంలో ఉన్నాడు. ఏంటండి? ఇప్పుడు మనం జీవంలో ఉండాలంటే ఏం చేయాలండి? సంఘాన్ని ప్రేమించాలి. మనం సంఘాన్ని ప్రేమించకపోతే మనం మరణంలో ఉన్నట్టు. మన సంఘానికి వస్తున్న వాళ్ళందరితో మాట్లాడాలి, మనం సమాధానంగా ఉండాలి, అందరికీ షేక్ హ్యాండ్ ఇవ్వాలి, ఏమంటే అందరితో ఒక కుటుంబ సభ్యులుగా వ్యవహరించాలండి. అలా లేకపోతే మనం ఎక్కడున్నామంటే మరణంలో ఉన్నాం. ఏ నరహంతకుడు యందు నిత్యజీవం ఉండదు అన్నాడు. కాబట్టి ఇక్కడ భూమి మీద మనం జీవంతో ఉంటేనే, మనం చనిపోయిన తర్వాత యేసుప్రభు వచ్చి మనకి నిత్యజీవం ఇస్తారు. ఇక్కడ మనం మరణంలో ఉన్నాం అనుకోండి, మనకి అక్కడ నిత్యజీవమో వచ్చే అవకాశమో లేదని ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉన్నామండి. అంటే సంఘాన్ని క్రీస్తు ప్రభు శరీరంతో పోల్చడం జరిగిందండి బైబిల్లో. సంఘం క్రీస్తు శరీరం అంటే మనందరివి కూడా యేసు ప్రభు అనే ఒక శిరస్సుకి అతకబడినటువంటి అవయవాలం అండి మనందరం కూడా. నువ్వు ఒక చెయ్యివి, నేను ఒక కాలుని, ఇంకొక అవయవం, ఇంకొక అవయవం. ఏమంటే ఒక అవయవం ఇంకో అవయవానికి ఎప్పుడైనా కీడు చేస్తుందా? ఒక శరీరంలో ఉన్న అవయవాలు ఈ కుడి చెయ్యి ఎప్పుడైనా ఎడం చెయ్యిని నరికేస్తుందా? సాయం చేస్తుందా? ముళ్ళు గుచ్చుకుంటే వెంటనే వెళ్ళి చేతులు వెళ్ళి సాయం చేస్తాయి, కానీ కీడు చేయవు కదా, అన్యాయం చేయవు కదా, మోసం చేయవు, దగా చేయవు కదా. మరి ఎందుకు ఈరోజు క్రీస్తు యొక్క సంఘాల్లో ఆ ప్రేమ లేదు? నేను ఏమంటారంటే క్యాన్సర్ వచ్చింది అని అర్థం. ఇప్పుడు క్యాన్సర్ అంటే ఏంటో తెలుసండి? శరీరంలో ఉన్న ఒక అవయవం మరో అవయవం మీద దాడి చేయడం అంటండి క్యాన్సర్ అంటే. అదే ఒక అవయవం ముందు క్యాన్సర్ వస్తే బాడీలో ఉన్న అన్ని అవయవాలు పాడు చేసేద్దంట క్యాన్సర్. కణాలను, రక్త కణాలు అన్నిటినీ పాడు చేసేస్తుంది క్షణానికి. అందుకే మనిషి త్వరగా చనిపోతుంటాడు. ఏమండి? ఒకవేళ చూడండి, అలాంటి డిసీజ్ మనకు వచ్చేస్తుందేమో. మనం ఎప్పుడు మన సాటి అవయవానికి మేలు చేయాలి, కానీ సాటి అవయవానికి కీడు చేయకూడదు. ప్రోత్సహించాలి. మా బ్రదర్ ఉన్నారు, మా సిస్టర్ ఉన్నారు, మమ్మల్ని చూసుకుంటారు, మాకేం పర్వాలేదు, మా వాళ్ళు మాకు అన్యాయం చేయరు, మా వాళ్ళు మాకు అండగా ఉంటారు అని ఈ భూమి మీద కలిసి ఉంటాం, చచ్చిపోయిన తర్వాత కూడా పరలోకంలో కలిసి ఉంటామని ఆ నమ్మకం మనం సంఘ సభ్యులలో మనం సంపాదించుకోవాలి. కానీ వీళ్ళు స్వార్థపరులు, వాళ్ళు సుఖం చూసుకుంటారు, మాకు ఎప్పుడు కూడా మా కష్ట సుఖాల్లో పాలు పంపులు పొందరు అని అలాంటి చెడ్డ పేరు మనం సంపాదించుకోకూడదండి. అందుకనే యేసుప్రభు మాట అన్నారండి యోహాను సువార్త 13:34 అదేవిధంగా యోహాను 15:2 కూడా ఏమన్నారండి? నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు కూడా ఒకరినొకరు ప్రేమించండి అన్నారు. నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో మీరు కూడా అలాగే ఒకరినొకరు ప్రేమించుకోండి. అంటే యేసుప్రభు మనల్ని ఎలా ప్రేమించాడండి? ఎంత ప్రేమించాడండి? అండ్ మనలో ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ మనల్ని ప్రేమించాడండి, మన కొరకు ప్రాణం పెట్టాడు. అలాగే మనం కూడా మన సహోదరుల్లో, మన సోదరీమణుల్లో ఏం బలహీనతలు ఉంటుంటాయి, ఆ బలహీనతలు బట్టి వాళ్ళు బాధ పెట్టకూడదు. ఏమండి? వాళ్ళు ప్రేమించాలి, వాళ్ళు ఆదరించాలి, వాళ్ళు ధైర్యపరచాలి. వాళ్ళు కృంగిపోయినప్పుడు నేనున్నాను, నీకేం పర్వాలేదని ధైర్యపరచాలండి. తప్ప
మన మాటలతో కానీ మన ప్రవర్తనతో కానీ ఎవ్వరికి కూడా మనం ఇబ్బంది పెట్టకూడదు, అభ్యంతరకరంగా మనము ఎవరికి ఉండకూడదండి. అందుకని మత్తయి సువార్త 5:46 అక్కడ దేవుడు మంచి వాళ్ళ మీద చెడ్డవాళ్ళ మీద కూడా నీతి సూర్యుడిని వర్షాన్ని కురిపిస్తున్నాడని యేసుప్రభు చెప్పాడండి. అంటే దేవుడు ఎప్పుడు కూడాను మనం ఏదో ప్రేమిస్తున్నామని ప్రేమించడు, మనం ఏదో ద్వేషిస్తున్నామని. ఈరోజు మనం ఎలా తయారేవండి, మనల్ని ఎవరైనా ప్రేమిస్తే మనం ప్రేమిస్తాం, మనల్ని ఎవరైనా ద్వేషిస్తే మనం కూడా ఆ రోజున ద్వేషిస్తుంటాం. దేవుడు అలా చేస్తున్నాడా ఏంటండి? అంటే మనం దేవుడిలాగా, మనం యేసుప్రభులాగా ఆ స్థాయిలో మన ప్రవర్తన సంఘంలో ఉండాలని ఇక్కడ మనం ఆలోచించేస్తూ ఉన్నామండి. ఇకపోతే చివరగా 5వ విషయం మనం ఆలోచించేస్తే, అంటే దేవుడు, యేసుప్రభు, పరిశుద్ధాత్మ, సంఘం. చివరి స్థానం ఎవరిదంటే మన కుటుంబం అండి. మన కుటుంబం అంటే కుటుంబంలో భర్త భార్యని ప్రేమించాలి, భార్య భర్తను ప్రేమించాలి, పిల్లలు తల్లిదండ్రులు ప్రేమించాలి, తల్లిదండ్రులు పిల్లల్ని కూడా ప్రేమించాలండి. అలా ప్రేమించకపోతే ఆ కుటుంబం ఏమైపోద్ది? విచ్ఛిన్నం అయిపోద్దండి, నాశనం అయిపోద్ది, అభివృద్ధి అవ్వదు, ఆ కుటుంబం ఆశీర్వదించబడదు. ఒక కుటుంబం తనకు తానే వేరైతే ఏమైపోద్దండి? ఆ కుటుంబం నిలబడదు. ఏమండి? తనకు తానే వేరైన ఏ కుటుంబం నిలబడదు. అంటే మన కుటుంబాన్ని మనం కాపాడుకోవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉందండి. బైబిల్లో దేవుడు ఏటేటి చెప్పాడు? భర్తకి ఏ నియమాలు చెప్పాడు, భార్యకి ఏ నియమాలు చెప్పాడు, పిల్లలకి ఏ నియమాలు చెప్పాడు. అవన్నీ మనం పాటించాలి, అవన్నీ మనం గైకొనాలి. అవి మన గురించే చెప్పాడండి దేవుడు. ఏమండి? ఇప్పుడు చివరగా మనం చూస్తే శత్రువులు కూడా ప్రేమించాలి మనం. మత్తయి సువార్త 5:48 మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడుగానే మీరు పరిపూర్ణులు ఉండండి అన్నాడు కదండి. ఏ విషయంలో పరిపూర్ణుడు దేవుడు? శత్రువులమై ఉండగా మనం ప్రేమించండి. శత్రువులు ప్రేమించే స్థాయి అది ఇంకా మనకు అందదు ఇంకా అసలు. ముందు మనం ప్రేమించవలసిన, మనకు మేలు చేసిన వాళ్ళకే మనం కీడు చేసే పరిస్థితిలో ఉంటే, మనల్ని ప్రేమించిన దేవుడినే గుర్తించలేని స్థితిలో ఉంటే, ఆ నిజమైన ప్రేమ ఏంటో మనకు అర్థం కాని పరిస్థితిలో ఉంటే, ఇంకా మన కుటుంబాన్నే ప్రేమించలేని పరిస్థితిలో మనం దిగజారి ఉంటే, సంఘాన్ని ప్రేమించలేని పరిస్థితిలో ఉంటే, ఇంకా శత్రువుని ప్రేమించే అసలు ఆ స్థాయికి ఎప్పుడు వెళ్తామండి? ఆ స్థాయికి ఎప్పుడు వెళ్తాం? ఆ స్తెఫను వెళ్ళాడు ఆ స్థాయికి కదండి. స్తెఫను ఏమన్నాడు? తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగురు, వీరిని క్షమించండి. యేసుప్రభు స్థాయి అండి అది, దేవుడి స్థాయి. కాబట్టి ఆ స్థాయికి మనం ఎప్పుడైతే వెళ్తామో ఆ రోజు మనం పరిపూర్ణమైనటువంటి క్రైస్తవులు అండి. పరిపూర్ణమైన క్రైస్తవులు, సంపూర్ణమైన క్రైస్తవులు. అప్పుడు దేవుడు పరలోకాన్ని మనకి ఇస్తాడండి. ఏమండి? మనం మొదలు పెడదాం, మనం ఆ స్థాయికి చేరుకోగలం. మనందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటున్నాం, దేవుడి కృప వల్ల మనకి వాక్యం అందుతుంది. మనందరం కూడా వాక్యాన్ని అలాగా గైకోవడానికి ప్రయత్నించేద్దామండి. ఓపికగా వాక్యం మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటూ ముగిస్తున్నానండి. అందరికీ వందనాలు.